జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ఇవాళతో ముగియబోతోంది. విచారణలో బాధితురాలపై జానీ మాస్టర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె తనను వేధించిందంటున్నారు జానీ. పెళ్లి చేసుకోవాలని తనను బలవంతం చేసిందంటున్నారు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్. ఆమె నా దగ్గరకు వచ్చి పరిచయం పెంచుకుంది. ఆమె టాలెంట్ గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఆ యువతికి అవకాశం ఇచ్చాను అంటూ పోలీసుల ప్రశ్నలకి జానీ మాస్టర్ చెప్తున్నారు. అయితే సరైన సమాధానాలు ఇవ్వనట్టుగా తెలుస్తోంది. కస్టడీ ముగిసిన వెంటనే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను పోలీసులు ప్రవేశపెట్టినారు. మొత్తం మీద షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ కస్టడీ ఇవాళ ముగియబోతుంది. దీంతో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ ఆరోపణలు బాధితులపై చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెని తనను వేధించినట్టుగా జానీ చెప్తున్నారు. పోలీసుల విచారణలో ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిందని, తన దగ్గరికి వచ్చి తానే పరిచయం చేసుకొని తనపై ఇలాంటి అభాండాలు వేస్తుందంటూ జానీ మాస్టర్ చెప్తున్నారు. కేవలం ఆమె టాలెంట్ని గుర్తించి మాత్రమే ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను తప్పించి ఆమెపై ఎలాంటి వేధింపులకు తాను గురి చేయలేదంటూ జానీ మాస్టర్ పోలీసులకు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు జానీ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇక కస్టడీ ముగిసిన వెంటనే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. ఎస్, దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, జానీ మాస్టర్ కస్టడీ ఇవాళ ముగియబోతోంది. షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్. సో పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు, ఏం జరగబోతుంది? ఎస్ రామ్దాస్, ఈ రోజు అయితే జానీ మాస్టర్కి సంబంధించి 4వ రోజు కస్టడీ విచారణ అయితే ముగిసిందని చెప్పాలి. అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడ నుంచి జ్యుడిషియల్ రిమాండ్ తరపున ఇక్కడ నుంచి ఉప్పరపల్లి కోర్టులో అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ 4 రోజుల పాటు విచారణ జరిగిందో దీనికి సంబంధించి ఆయన సరిగ్గా సహకరించలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఏదైతే ప్రశ్నలు అడిగారో, అయితే ఎవరైతే బాధితురాలు కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ మీద ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా ఆవిడ ఇచ్చిన ఏవైతే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అడిగినప్పటికీ కూడా, అంటే 16 ఏళ్ళ ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉందో 16 ఏళ్ళ వయసు నుంచి మీరు నిజంగానే ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారా, మతం మార్పు చేసుకుని నన్ను పెళ్లి చేసుకోమని అడిగారా, ఇలాంటి కొన్ని ఎవరైతే బాధితురాలు ఉందో తను మెన్షన్ చేసిన ఏవైతే ఇవి ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నింటినీ కూడా అడగడం జరిగింది. అంటే జానీ మాస్టర్ ఏ విధంగా విసిగించాడు, తను ఏ విధంగా బాధింప చేశాడు అంటూ కూడా ఇవన్నీ కూడా అమ్మాయి ఎందులో అయితే ఫిర్యాదులో పేర్కొనిందో వాటికి సంబంధించి అన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా దీనికి జానీ మాస్టర్ మాత్రం పొంతలే లేని సమాధానం ఇస్తున్నారు అంటూ కూడా మనకు తెలిసింది. అయితే ప్రస్తుతానికి మాత్రం వీటికి సంబంధించి ఏవైతే ప్రశ్నలు అడిగారో దానికి ఏ విధమైన సమాధానం కూడా సరిగ్గా ఇవ్వలేదనేది తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న జరిగిన విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే బాధితురాలు ఉందో తనే నన్ను బాధింప చేస్తుంది అంటూ కూడా రివర్స్లో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏవైతే కొన్ని ముఖ్యంగా ఉన్నాయో, అంటే ఏదైతే డీ షోకి సంబంధించి తనే నా దగ్గరకు వచ్చి పరిచయం పెంచుకుంది తప్ప నేనే వెళ్ళి మాట్లాడే సందర్భం అయితే అక్కడ లేదు. అదేవిధంగా తన టాలెంట్, తన డాన్స్ని చూసి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తను పెట్టుకున్నాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే రామ్దాస్, ఇక్కడ తనే నన్ను పెళ్లి చేసుకోమనింది, తనే నన్ను తనతో ఉండమని అడిగింది అంటూ కూడా ఇక్కడ ఈయన ముఖ్యంగా మెన్షన్ చేశారు జానీ మాస్టర్ అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. కానీ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తనకి 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా తన మీద అత్యాచారం జరుగుతూ ఉంది, అదే విషయంలో పెళ్లి చేసుకోమని చెప్పారు, ఇలా ఎన్నో విధాలుగా తనని శారీరకంగా మానసికంగా నన్ను ఎంతగానో ఇబ్బంది కృంగిపోయేటట్టుగా చేశాడు అంటూ కూడా ఆవిడ ఫిర్యాదులో పేర్కొనిందనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఈరోజు 4వ రోజు విచారణ అయితే ముగిసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్ ఉందో అక్కడికి తరలింపు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే బాధితురాలు ఎవరైతే ఉందో తనే పెళ్లి చేసుకోమనింది అని చెప్పి కూడా ఆయన వివరంగా చెప్పారనే చెప్పాలి. అయితే ఏదైనప్పటికీ కూడా ఏ పొంతల లేని సమాధానాలు అయితే ఈయన చెప్పారు అంటూ కూడా తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. మొత్తం మీద జానీ మాస్టర్ ఫిర్యాదుదారుపైనే ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఆ అమ్మాయి తనను వేధించిందంటున్నారు జానీ మాస్టర్. ఇక తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె తనను వేధించినట్లుగా విచారణలో చెప్పినట్టు తెలుస్తుంది. కాగా జానీ మాస్టర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పరారులో ఉన్న జానీ మాస్టర్ను నెల 19వ తేదీన గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, రిమాండ్కు తరలించారు. కోర్టు ఆదేశాలతో అతన్ని రిమాండ్ తరలించారు. సో ఇవాళ ఆయన రిమాండ్ ముగియబోతోంది. ఇన్ని రోజులు కూడా కోర్టు అనుమతితో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ విచారణ సాగింది. ఇక చాలా కీలకమైన అంశాలు జానీ మాస్టర్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. కేవలం తాను
అమ్మాయి టాలెంట్ను మాత్రమే గుర్తించి తనను చేరదీశానని, కానీ ఇప్పుడు తనపై లేనిపోని నిందలు వేసి తనను బజారుకు లాగుతున్నట్టు జానీ మాస్టర్ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక విచారణలో బాధితురాలపైనే జానీ మాస్టర్ తీవ్ర ఆరోపణ చేసినట్టుగా తెలుస్తుంది. తనను ఆమె వేధించిందంటున్నారు జానీ మాస్టర్. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసిందంటూ కూడా జానీ మాస్టర్ చెప్తున్నారు. ఆమె తన దగ్గరికి వచ్చి పరిచయం పెంచుకుందంటున్నారు. కేవలం ఆమె టాలెంట్ గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తనకు ఛాన్స్ ఇచ్చినట్టుగా జానీ చెప్తున్నారు. అయితే కొన్ని పోలీసులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు జానీ. మొత్తం మీద కస్టడీ ముగిసిన వెంటనే ఉప్పరపల్లి కోర్టులో ఇవాళ షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ను పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం ఆసక్తిగా మారింది.